యమ్మీ యమ్మీగా చీజీ బ్రెడ్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రాసెస్‌కి నేను స్టవ్వే యూజ్ చేస్తున్నాను. ఓవెన్ యూజ్ చేయట్లేను. దీనికోసం 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని నీట్‌గా బటర్ అప్లై చేయాలండి. ఇక్కడ నేను బటర్‌ని కొద్దిగా కరిగించి అప్లై చేస్తున్నాను. వన్స్ బటర్ అప్లై చేయడం అయిపోయిన తర్వాత చీజ్‌ని యాడ్ చేసుకోవాలి. ఎటువైపైతే బటర్ అప్లై చేసామో అటువైపే అంతా చీజ్‌ని అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, అలాగే కొద్దిగా మిరియాల పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను ఇంకొంచెం టేస్ట్ కోసం. మీకు చీజ్ ఇంకా కావాలంటే ఎక్స్‌ట్రా యాడ్ చేసుకోండి. వద్దనుకుంటే కొద్దిగా తగ్గించుకోండి. ఇదిగో ఇలా అంతా అప్లై చేసి యాడ్ చేసేసి అక్కడ పెట్టాను. ఆ తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టి కొద్దిగా బటర్ అప్లై చేశాను పాన్‌కి. ఆ తర్వాత బ్రెడ్ స్లైసెస్ దాని పైన పెట్టేసి మూత క్లోజ్ చేసి 3-4 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో ఉంచాను. ఒక 4 మినిట్స్ తర్వాత మూత తీసి స్టవ్ ఆఫ్ చేశాను. అంతే అండి. యమ్మీ యమ్మీగా చీజ్ బ్రెడ్ రెడీ అయిపోయింది.